సరే ఎంత బాగా ఉడికిందో. హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను, అందులో నేను కూడా ఉండాలి. సరదాగా ఈరోజు మా ఫ్రెండ్స్ చేపల కూర తిందామన్నారు. మా ఫామ్కి వచ్చాం. మా ఫామ్లో చేపల దగ్గర మనమే చేప పట్టుకుని చాలా ఈజీగా, చాలా సింపుల్గా ప్రతి బ్యాచిలర్, ప్రతి ఇంట్లో వాళ్ళు చేసుకునేలాగా మనం రెసిపీ చేసి విందాం. లెట్స్ గో. గాలం వేసాం కదండి, ఇక మనం పండి ఇప్పుడు దీన్ని మనం వండుకుందాం వెళ్దాం. ఓకే అండి, మనం పట్టుకున్నాం కదా చేపని. పట్టుకున్న తర్వాత ఇలాగా పీసెస్ కింద కట్ చేశాను. సాల్ట్ వేసుకుని బాగా ముక్క ముందు పట్టించేసి, అప్పుడు నీసు వాసన రాకుండా మనం కొంచెం కడుక్కోవాలి దీన్ని. ఇది మా అమ్మగారు నేర్పింది, చాలా ఈజీగా అయిపోద్దండి. చాలా సింపుల్గా ప్రతి ఒక్కరు సరదాగా ఇంట్లో చేసుకుని, బ్యాచిలర్స్ కూడా. బ్యాచిలర్స్ చాలామంది కనిపిస్తుందండి, అరే చేప తినాలనిపిస్తుంది, చేప తినడం రావట్లేదేమో అనుకండి. ఇలాంటి వాళ్ళందరికీ ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. చాలా ఈజీగా కూడా ఉంటుంది ప్రాసెస్. నేను ఎలా చేస్తున్నానో చూసి సేమ్ అలా మీరు ట్రై చేయండి. చూసారు కదండి, ఇలా కడుక్కున్న తర్వాత ఇప్పుడు దీనికి మనం మసాలాలు యాడ్ చేసుకుని ఒక అరగంట పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు వీటికి మనం మసాలాలు యాడ్ చేస్తాం. చేపలని కట్ చేసి కడిగి తెచ్చేసుకున్నామండి. దీన్ని పక్కన పెట్టి దీనికి కావాల్సిన ఉల్లిపాయలు అవన్నీ రెడీ చేసుకుందాం. ఈలోపు మనకి చేపల పులుసు అనడానికి చింతపులుసు కావాలి. దాని నిమ్మకాయ అంత చింతపండు మనం తీసుకున్నాం, దానికి కరెక్ట్గా సరిపోయింది. సో దీన్ని ఇప్పుడు మనం నానబెట్టేసుకుందాం. చూసారు కదండి, దీన్ని ఇప్పుడు మనం నానబెడుతున్నాం. ఇది కాసేపు నానితే ఈ గుజ్జు అంతా వదిలేసి చింతపండు గుజ్జు మనకు రెడీ అయిపోద్దండి. సో దీన్ని నానబెట్టేసుకుని ఓ పక్కన పెట్టేసుకుందాం. ఉల్లిపాయలు కోసుకున్నామండి, వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం కట్ చేసి కడుక్కున్న చేపలు ఉన్నాయి కదండి, వీటిలో మసాలా కలిపేసుకుని ఒక అరగంట పక్కన పెట్టేసుకుందామండి. మసాలా అంటే ఏం లేదండి, జస్ట్ ఉప్పు, కారం, పసుపు, ఆయిల్. సింపుల్ పద్ధతి కాబట్టి ఆయిల్ ముందు వేసేసుకుంటున్నాను. మనం పసుపు, కారం, సరిపోయినంత ఉప్పు, ఉప్పు తక్కువైనా పర్లేదండి, మళ్ళీ మనం కూరలో వేసుకుంటాం కాబట్టి మనం చూసుకుని వేసుకోవచ్చు. ఆయిల్, వీటిని చేపకి బాగా పట్టేలా కలిపేసి ఇప్పుడు ముందుగా మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉంచాం కదండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ కూడా వేసేసుకునండి. ఇలా ముక్క పట్టినట్లు బాగా కలిపేసుకుని దీన్ని ఒక పక్కన పెట్టేసుకుందామండి. మీకు 2 విషయాలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. చేపల పులుసు వండడం వేరండి, ఇలాంటి మట్టి పాత్రలో వండడం వేరు. ఇలాంటి పాత్రలో వండితే దాని రుచి, దాని టేస్టు అలాగే ఉంటుంది. అలాగే ఎప్పుడన్నా సరే చేపల పులుసు వండినప్పుడు నైట్ వండేసుకుని, రాత్రులు వండేసుకుని పొద్దున వరకు పెట్టి మధ్యాహ్నం ఆ టైంలో తింటే దాని రుచే వేరండి. ఒకసారి ట్రై చేసి చూడండి.
సరే, ఇప్పుడు మనం పెట్టుకుంది అరగంట అయిపోయిందండి. దీన్ని మనం తీసుకుని ముక్కల్ని జాగ్రత్తగా ఇందులో సరి చేసేసుకుని ఈ కలిపిన మసాలా ఉల్లిపాయలు అవి ఉన్నాయి కదండి, అవి కూడా మొత్తం వేసేసుకునండి. చాలా సింపుల్గా చాలా తొందరగా అయిపోయే పులుసు మీకు చెప్తున్నానండి. తర్వాత ఇంకా చేప ఫ్రై ఎలా చేయాలి, ఏ ఫ్రైలో ఎంత మసాలా వేసుకుని వండితే బాగుంటుంది అన్నీ మీకు వివరించి నేర్పుతాను. ఓకేనండి. ఇలా వేసేసుకొని ఇప్పుడు ముందుగా మనం చింతపండు నానబెట్టి ఉంచుకున్నాం కదండి, ఆ నానబెట్టిన చింతపండు తీసుకోండి. చూసారు కదా, బాగా నానింది. దీన్ని గుజ్జుగిని చేసేసుకుని చూసారండి, ఈ గుజ్జును కూడా, ఈ చింతపండు గుజ్జును కూడా మనం ఈ మసాలా పెట్టిన చేపలో వేసేసుకుందామండి. ఇది మా ఇంట్లో తయారు చేసిన మసాలా అండి. టేస్ట్ కోసం మసాలా కూడా వేసేసుకొని పెట్టేసుకుందామండి. ఓకే అండి, మన ర్యాకెట్ పోయి స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మనం కలుపుకున్న రెస్ట్ ఉంది కదండి, దాన్ని దీని మీద పెట్టేసుకుందాం. జాగ్రత్తగా కుండ ఏడెక్కి అంత వరకు పెట్టుకుని, మళ్ళీ మంట ఎక్కువ అవ్వకూడదండి, జాగ్రత్తగా చూసుకోండి. చూసారండి, మనకి పులుసు మరుగుతుంది కదండి. ముక్కని జాగ్రత్తగా కొంచెం ప్రతి ముక్కని తిప్పుకొని కొంచెం ఉప్పు అది సరిపోయిందిలో చూసుకుని కొంచెం ఉప్పు కారం పడుతుందండి. ఇలా మరుగుతున్న టైంలోనే మనం ఉప్పు కారం వేసేసుకోవాలి. మొన్న ఒక చిన్న యాక్సిడెంట్ అవడం వలన అప్పుడప్పుడు ఎడం చేత్తో చేస్తున్నాను, ఏమనుకోద్దు. సాల్ట్ కూడా కొంచెం తక్కువ వచ్చిందండి, సాల్ట్ కూడా వేసేసుకొని ముక్క చెదిరిపోకుండా జాగ్రత్తగా స్మూత్గా నీట్గా కలుపుకొని మూత పెట్టేసుకుంటే అండి మనకి ఇంకొక 10-15 నిమిషాల్లో కర్రీ రెడీ. ఓకే అండి, బాగా ఉడికిందండి కర్రీ. ఇంకా కర్రీ అయిపోయింది. దీని మీద కొంచెం మనం కొత్తిమీర రుచిని పెంచుతుందండి. దించేసుకుంటే చేపల కూర రెడీ. మనకి కర్రీ రైస్ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు తిని మనం టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు. ఇది మనం చేసిన కర్రీ అండి. మనకి రెడీ అయిపోయిందండి ముక్క. చూసారా ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు ఇది మనం వేసుకుని తీర్చేద్దాం. బాగా ఉడికిందండి, కారణం కూడా
సూపర్ సార్, బాగుంది. కారం, ఉప్పు, మసాలా అన్నీ సరిపోయినాయండి. ఓకే, చాలా బాగుంది. మసాలా గట్ట కరెక్ట్గా పట్టి ముక్కగా